సూర్యాపేట జిల్లా దూపహాడ్ నుంచి సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నన్నెపంగు కౌలమ్మ సైదులకు మద్దతుగా సూర్యాపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భుజంగరావు బుధవారం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కమలమ్మ సైదులను కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని భుజంగరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమలమ్మ సైదులు మాట్లాడుతూ సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తానని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు వాస్తవంగా ప్రెస్ వారందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ తప్ప ఇంకా ఏ పార్టీకి ఓటేసినా న్యాయం జరుగుద్దా, అన్యాయం జరుగుద్దా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం మేలు జరుగుద్ది, ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అనేది ప్రజల హృదయాలలో బాగా వచ్చేసింది. దానికి కొన్ని ఉదాహరణలు: మహిళలకు ఫ్రీ బస్సు, మరీ ముఖ్యంగా పేదవాళ్ళు తినే 3 పూట్ల తినే సన్న బియ్యం పథకం అనేది పేద ప్రజలలో బాగా మనసులలో నాటుకుపోయింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ విడత, మొదటి విడతలో అన్ని గ్రామాలలో కూడా, ప్రతి గ్రామంలో కూడా 20, 25, 30 గ్రామ పంచాయతీ పరిధిని బట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఈ తండలలో పోయి ప్రచారం చేసి వచ్చి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా, అయ్యా 10 సంవత్సరాల నుంచి మాకు ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీకు శక్తికి మేర శక్తి వంచన లేకుండా ఉన్నవారికి లేని వారికి గమనించి మీరు ఇస్తున్నారు కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులకు, వార్డు మెంబర్లకు మేము మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేస్తున్నటువంటి సర్పంచ్ గారు మీరు చూస్తుండ్రు, మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుంది. మంచి స్పందన ఉంది, మంచి వాతావరణం ఉంది. అట్లాగే మధు గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. అది పూర్వతం కానించి కూడా సిపిఎం భావాలు ఉండేవి, తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ భావాలు ఉండేవి. ఇప్పుడు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసి ఇక లాభం లేదు, కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ప్రభుత్వంలో ఆల్టర్నేటివ్ అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు, ఇప్పుడు కూడా తండలో పోయి వచ్చినాం, అక్కడ కూడా వందలాది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి వార్డు మెంబరు, సర్పంచ్ అందరూ కూడా మ్యాక్సిమం గెలుపు కోసమే కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలలో చాలా ఉత్సాహం వచ్చింది. మేమందరం కూడా, మా హైకమాండ్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటామని చెప్తున్నాం. ఎందుకంటే కష్టం అనేది, గెలిపించడం అనేది కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఇలాగే కష్టపడి ఇంకా 4 రోజులు కష్టపడి పనిచేసి గెలిపించుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఊళ్ళల్లో మంచి ప్రణాళికలు ఉంటుంది. కాబట్టి మీరందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన. 14వ తారీఖు రానున్న స్థానిక ఎన్నికల్లో మేము దూపాడు గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ బలపరిచిన వ్యక్తి నన్నపంగ కౌలమ్మ గారిని మేము నిలబెట్టుకోవడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా అహర్నిశలు కష్టపడి ఆమె గెలుపు కోసం దూపాడు గ్రామం మొత్తం కూడా పట్టా కట్టడం జరుగుతుంది. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను హక్కుల చేర్చుకొని మీ దళితులు మా వాళ్ళు అని చెప్పి మభ్యపెట్టి దూపాడు గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ఈ దళిత బంధు ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆనాడు 2003, 2004లో అయాల సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన టైగర్ దామన్న గారి నాయకత్వంలో, ఆ రోజు భుజంగరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్న వారి నాయకత్వంలో దూపాడు గ్రామంలో ఎకరం 15 గుంటలు ఇళ్ల చోటు ఇవ్వడం జరిగింది. మీకు ఇల్లు కట్టుకోకుండా కూడా దాన్ని ఆక్యుపై చేసి దళితుల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. దూపాడు గ్రామ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ దళితుల్ని హక్కుల చేర్చుకొని వారికి సపోర్ట్ గా నిలబడి నిన్న పోయిన మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు 21 ఇల్లు రాగానే 13 ఇల్లులు కూడా దళితులకే పెట్టి మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ వారి ఎదుగుదలకి, వారికి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. రేపు రానున్న
ఇందిరమ్మ ఇల్లు 2వ విడతలో కూడా వాళ్ళకి పూర్తి మద్దతుగా మొత్తం ఇల్లు కూడా వాళ్ళకే పెట్టి రానున్న రోజుల్లో నన్నపంగ కలమ్మ గారిని గెలిపించుకొని భారీ మెజార్టీ 1, 2 కూడా కాదు, దళితులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మాకంటే ఉత్సాహంగా వాళ్ళే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి అన్యాయం జరిగిన సంగతి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి నన్నపంగ కలమ్మ గారికి పట్టాభికర్తమని నాకు జనాలందరికీ అర్థమైంది. రేపు రానున్న రేపు 14వ తారీఖు రోజు 100% నన్నపంగ కవలమ్మ గారిని 200 ఓట్ల మెజార్టీతోని సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్.